ఈ వాయువ్యంలో ఎత్తు పల్లాల గురించి మాట్లాడుకుంటే, ఈ వాయువ్యంలో ఇక్కడ మామూలుగా లెట్రిన్లు ఇక్కడ కానీ పెట్టినప్పుడు ఆ లెట్రిన్ పిట్ అక్కడే వాయువ్యంలో దవ్వుతారు. ఈ ఇంట్లో ఈ పక్క కూడా దవ్వుతారు కొందరు లేకుంటే బయట తవ్వుతారు. ఎట్లయినా వాయువ్యంలో గుంత పడుతుంది అనమాట ఆ లెట్రిన్ పిట్టు కట్టడము, మళ్ళీ దాంట్లో నీళ్ళు ఉంటాయి, ఎప్పుడు ఉంటాయి నీళ్ళు. సో ఈ వాయువ్యంలో గుంతపడి అంటే పల్లముగా ఉండి అక్కడ గుంత నీళ్ళు ఏర్పడినందువల్ల వాయువ్య దోషాలు ఏర్పడతాయి. సో దీనివల్ల కూడా మానసిక అశాంతత, పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. దానికి ఇంకా వాయువ్యంకు సంబంధించిన నెగిటివ్లన్నీ కూడా ఈ గుంత ఏర్పడినందువల్ల ఏర్పడతాయి. గుంత ఏర్పడినా ఒకటే, తర్వాత దీన్ని అటాచ్ చేసి అట్లా ముందుకు పోయి సాగినా కూడా ఇవన్నీ కూడా వాయువ్య దోషాలన్నీ ఒకదానికొకటి రకరకాలుగా ఏర్పడతాయి. కాబట్టి ఈ వాయువ్య దిశలో గుంత తవ్వకుండా ఉత్తరానికి మధ్య భాగంలో గుంత తవ్వుకుంటే కనుక మనకు అన్నీ బాగానే ఉంటుంది, వాయువ్య దోషాలు ఏమి ఉండవు అప్పుడు. సో ఇది కూడా కొంచెం గమనించాలి. తర్వాత పల్లం అనేది అన్నాము. ఇప్పుడు మిట్ట అంటే ఈ వాయువ్య దిశలో ఇక్కడ కానీ లేక కాంపౌండ్ వాల్ కట్టింటే ఇక్కడ కానీ ఏం చేస్తారంటే, ఇక్కడైతే తాపలు పక్కన ఇక్కడ తాపలు కట్టినప్పుడు ఈ తాపలు నీళ్లు ఇంట్లోకి రాకూడదనే ఉద్దేశంతో ఏం చేస్తారంటే, ఇట్లా లోపలికి కంప్లీట్ ఈ వరకు ఉందనుకోండి, ఈ తాపలకు పైన తాపల రూమ్ అని ఒకటి కడతారు. అంటే ఈ నీళ్ళన్నీ ఒక 2వ ఫ్లోరో 3వ ఫ్లోరో 1st ఫ్లోరో అనుకోండి, ఆ ఫ్లోర్లన్నీ నీళ్ళు నేరుగా కిందికి వచ్చేస్తాయి, పైన రూమ్ లేకుండా. అంటే దానివల్ల ఏం చేస్తారంటే ఈ పైన తాపల రూమ్ అని ఒకటి కడతారు, తాపలు నీళ్లు రాకుండా కిందికి. ఒకవేళ 2-3 ఫ్లోర్లు ఉంటాయి కనుక ఆ 2-3 ఫ్లోర్ల నీళ్ళన్నీ కిందికి వస్తాయి కాబట్టి కింద మళ్ళీ ఇక్కడ ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ పైన తాపల రూమ్ కడతారు. సో ఇది కట్టినప్పుడు ఏమవుతుందంటే, తాపలకు పైన టాప్ వేసి రూమ్ కట్టినప్పుడు ఎత్తు అయిపోయింది, అంటే వాయువ్య దిశలో ఎత్తు అయిపోతుంది అన్నమాట ఆ తాపల రూమ్ కట్టినందువల్ల. ఈ ఎత్తు అయినప్పుడు ఏమవుతుందంటే వాయువ్య దోషాలు అంట పడతాయి. వాయువ్యం అనేది ఎత్తు ఉండకూడదు, పల్లము ఉండకూడదు, రెండింటికి మధ్యలో ఉండాలి. ఎప్పుడైతే ఎత్తు పెట్టినారో ఆ ఎత్తు పెట్టినప్పుడు కూడా ఈ వాయువ్యానికి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా అన్నీ ఆ లోపాలు ఉన్నట్టే లెక్క, అన్ని లోపాలు వస్తాయి వాయువ్యానికి సంబంధించినట్టు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, రకరకాలుగా ఫికిల్ మైండెడ్ అన్నాము, అక్రమ సంబంధాలు అన్నాము, పిల్లకాయల రొమాన్స్లో పడతారు, ప్రేమ వ్యవహారాలు పడతాయన్నారు, చిక్కులు అన్నాము, తర్వాత దివాలా కోరుతున్నాం అన్నాము, ఆర్థిక పరంగా దిగజారిపోతారని చెప్పినాము. అవన్నీ కాకుండా ఈ యొక్క వాయువ్యం అనేది 1, 2, 3వ స్థానం అంటాం. ఇది ఆగ్నేయం అనేది, ఈశాన్యం అనేది 1st ప్లేసు, ఆగ్నేయం అనేది 2nd ప్లేసు, ఈ నైరుతిగా కూడా ఇక్కడ వాయువ్యం 3వ ప్లేస్ అంటాం. ఇక్కడ ఏర్పడిన గుంతలు కానీ మిట్టలు కానీ ఏ రకమైన ఫ్లోరింగ్లో కూడా మిట్ట వచ్చినప్పుడు జనరల్గా కొన్ని ఫ్లోర్లలో చూశాను, గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నప్పటికీ ఇక్కడ బాత్రూమ్ కట్టేటప్పటికి ఆ ల్యాబరేటరీకి ఏమవుతుందంటే ఒక 1 feet 2 feet ఎత్తు కడతారు. సో అప్పుడు ఈ ఇల్లంతా ఒకే లెవెల్లో ఉంటుంది, ఈ బాత్రూమ్ మాత్రం ఎత్తులో ఉంటుంది. సో అప్పుడు కూడా వాయువ్య దోషాలు ఏర్పడతాయి. కాబట్టి దానికి అనుగుణంగా మనం కట్టుకోవాలి. కాబట్టి ఈ వాయువ్య దోషం అనేది చాలా ప్రమాదకరమైంది. అంటే మానసికంగా ఇబ్బంది పడి మనుషులు చాలా డిప్రెషన్కి పోయి దీనివల్ల పోలీస్ స్టేషన్లు, కోర్టులు, చిన్న తగాదాలు రకరకాలుగా జరుగుతుంటాయి. కాబట్టి మిట్ట ఉండకూడదు, గుంత ఉండకూడదు. సో రెండిటికి లేకుండా మనం బ్యాలెన్స్డ్గా ఉండాలన్నమాట. సో ఈ వాయువ్య దోషాన్ని మనం ఈ రకంగా అక్కడ టాప్ లేకుండా, ఒకవేళ టాప్ పడితే ఏం చేస్తారంటే ఈ తాపలకు దాన్ని బ్యాలెన్స్ చేయాలని నైరుతిలో మళ్ళీ ఒక రూమ్ కడతారు. అంటే ఇది 2వ ఫ్లోర్లో 3వ ఫ్లోర్లో పైన ఒక్క రూమ్ మాత్రమే తాపల రూమ్ కడతారు. కట్టినప్పుడు మిద్దంతా ఒక లెవెల్లో ఉంటుంది, ఇది ఒక్కటే ఎత్తు ఉంటుంది. కాబట్టి దీన్ని బ్యాలెన్స్ చేసేదానికి గాను నైరుతిలో మళ్ళీ ఒక రూమ్ కడతారు. అంటే నైరుతిలో దీనికన్నా 1 ఇంచు 2 ఇంచులు ఎత్తు కడితే కనుక దీన్ని బ్యాలెన్స్ చేస్తుంది అనే ఉద్దేశంతో కడతారు. సో ఇది కూడా కొంతవరకు మనకు మేలు వస్తుంది. అంటే నైరుతి ఎత్తు అనే దాన్ని కొంతవరకు ఇది కాపాడుతుంది. దానివల్ల కొంచెం దోషం తగ్గొచ్చు, కానీ పూర్తి స్థాయిలో తగ్గుతుంది అనేది అయితే ఇంతవరకు నేనైతే గమనించలేదు. పూర్తిగా ఇక్కడి నుంచి ఈడి వరకు ఆఫ్ వరకు మిద్దె కట్టినప్పుడు
దోషం తగ్గేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఇది వాయువ్యంలో ఎత్తు పల్లాల గురించి ఇది ఒక దోషం. ఈ దోషాన్ని నివృత్తి చేసుకోవచ్చు ఈ రకంగా. అది